1974 న్యూయార్క్లో ప్రశాంతంగా కనిపించే ఒక ఇల్లు అమెరికా చరిత్రలోని అత్యంత భయంకరమైన కథలకు కేంద్రంగా మారింది. ఆ ఇంట్లో రొనాల్డ్ డెఫియో జూనియర్ తన సొంత కుటుంబ సభ్యుల్లో 6గురిని నిద్రలోనే కిరాతకంగా చంపేశాడు. ఏడాది గడిచింది. లట్స్ ఫ్యామిలీ ఆ ఇంట్లో కొత్తగా అడుగు పెట్టారు. కానీ సరిగ్గా 28 రోజులు తిరిగేసరికి భయంతో వణికిపోతూ ఆ ఇంటిని వదిలి పారిపోయారు. ఆ ఇంట్లో ఏదో దెయ్యం పట్టి పీడిస్తుందని వాళ్ళు చెప్పారు. గోడల నుంచి జిగురుగా ఏదో ఆకుపచ్చ ద్రవం కారడం, చీకట్లో వింత అరుపులు, మాటలు వినపడడం, కంటికి కనిపించని ఏదో దుష్టశక్తి తమనే చూస్తున్నట్టు అనిపించడం, ఇలాంటివి ఎన్నో జరిగాయని వాళ్ళు చెప్పుకొచ్చారు. చాలామంది ఇదంతా వాళ్ళు కావాలని అల్లిన కట్టు కదా, డబ్బు పేరు కోసమే ఇదంతా చేస్తున్నారని కొట్టిపారేశారు. కానీ మరికొందరు మాత్రం ఆ ఇంటి గోడల మధ్య ఏదో చెప్పలేని భయంకరమైన శక్తి ఖచ్చితంగా ఉంది అని గట్టిగా నమ్మారు. ఇప్పటికీ ఆ ఇంటి చుట్టుపక్కలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ వాతావరణం ఏదోలా ఉంటుందని, గాలి కూడా బరువుగా ఒళ్ళు జలధరించేలా ఉంటుందని చెబుతారు. అసలు ఆ అమిటివిల్ హౌస్లో నిజంగా ఏం జరిగింది? అది నిజంగా దయ్యాల పనా లేక మనుషులు సృష్టించిన మరువలేని భయానక కథనా అనేది ఇప్పటికీ తేలని మిస్టరీ.